హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 ఏప్రిల్ 2026. ఈరోజు మార్కెట్లో ఏదైతే మార్కెట్ పుల్ బ్యాక్, మార్కెట్ రివర్స్లో టేకాఫ్ తీసుకున్న క్రమంలో కూడా చిన్న ఇన్వెస్టర్ల కోసం కూడా మనం డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి, మనం ఏదైతే పొజిషనల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఏదైతే ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి మనం ఎవ్రీడే ఒక 2 స్టాక్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ జరుగుతుంది. ఆ 2 స్టాక్స్లో ఈ రోజున ఏషియన్ పెయింట్స్ మార్కెట్ ఏదైతే టేకాఫ్ అవుతుందో, టేకాఫ్ అయ్యే క్రమంలో ఏషియన్ పెయింట్స్ని మనం బై కాల్ని మనం జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఏషియన్ పెయింట్స్ యొక్క చార్ట్ని. అక్కడి నుంచి ఫస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ కూడా మార్కెట్లో మనకి మంచి టేకాఫ్ తీసుకున్న తర్వాత మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎస్బీఐ లైఫ్ మార్కెట్లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని మనం ఏదైతే సెల్ కాల్ జనరేట్ చేసామో అక్కడి నుంచి మార్కెట్లో డ్రాస్టికల్ ఫాల్ రావడం, మంచి ప్రాఫిట్స్ని ఒక 11 o'clock లోపే మనం మంచి ప్రాఫిట్ బుక్ చేయడం కూడా జరిగింది. ఏదైతే రెగ్యులర్గా ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి క్యాష్ మార్కెట్లో కొద్ది రోజులు మీరు క్యాష్ మార్కెట్లో యాక్యురేట్గా మనం జనరేట్ చేసే కాల్స్ని మీరు తీసుకుని మంచి ప్రాఫిట్ చేయడమే కాకుండా దాని మీద మీరు కూడా స్టడీ చేస్తే దాని నుంచి మీరు నేర్చుకోవడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఆ స్టడీని మనం ఉపయోగించాలి, తర్వాత మీరు ఆప్షన్స్ క్లాసెస్ కానీ లేకపోతే అడ్వాన్స్డ్ క్లాసెస్ కానీ మీరు తీసుకోవాలనుకున్న గైడెన్స్ తీసుకున్నప్పుడు కానీ ట్రేడ్ చేసేటప్పుడు కానీ మంచి గైడెన్స్కి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఇచ్చినటువంటి 2 స్టాక్స్ కూడా మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీయడమే కాకుండా అది ఒక లెర్నింగ్ ఆస్పెక్ట్లో కూడా, ఎందుకంటే స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్, మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి స్టాక్ కూడా ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అదేవిధంగా మీరు టెక్నికల్స్ మీద సరైన పట్టు సాధిస్తే మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజున మనం ఏదైతే మార్కెట్లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ టేకాఫ్ అవుతున్న టైంలో 9:45 or 10 o'clock దగ్గర నుంచి కూడా నిఫ్టీ మనం ఏదైతే బైకాల్ జనరేట్ చేస్తామో అక్కడ నుంచి డ్రాస్టికల్గా మార్కెట్లో ఒకే స్ట్రెచ్లో మూమెంట్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన నిఫ్టీ చార్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నిఫ్టీలో కూడా ఏదైతే రెగ్యులర్ ట్రేడర్స్ అందరూ కూడా మంచి ప్రాఫిట్స్ ఏ విధంగా తీశారన్నది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. అదేవిధంగా ఈ వీకెండ్ ఏదైతే సెలెక్షన్ ఆఫ్ స్టాక్ని ఏ విధంగా చేస్తాము, అయితే ఇండెక్స్లో స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, దాని నుంచి ఎవ్రీడే మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకుంటే నేర్చుకోవాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటి, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్తో పాటుగా డైరెక్షన్ ఐడెంటిఫికేషను, అదేవిధంగా ఏదైతే ప్రీమియం డికేడ్ అవ్వకుండా ప్రీమియం కరిగిపోకుండా మనం ఎంత టైంలో ఏ విధంగా ప్రాఫిట్ తీయాలి అని ఏదైతే ఈ మాస్టర్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే సాటర్డే సండే దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్, మీరు మంచి లెడ్జర్ ఉండి ఉండి దాన్ని మీరు బాగా ట్రేడ్ చేయాలనుకుంటే దానికి కావాల్సినటువంటి సూపర్ ఫైన్ టెక్నిక్స్ అన్నీ కూడా 1-to-1 ఓన్లీ 2 మెంబర్స్కి ఏదైతే లాస్ట్ 2 months బ్యాక్ కూడా నేను అలాగే ఒక ఇద్దరికి మనం పర్సనల్గా తీసుకుని మాస్టర్ ట్రైనర్స్ చేశాము. అదేవిధంగా మీరు కూడా మంచి అమౌంట్తో ట్రేడ్ చేస్తుండి ఒకవేళ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి టెక్నిక్స్ కాన్ఫిడెంట్గా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టునే మనం ప్రతిరోజు కూడా ఇంట్రాడేలో కూడా అయితే క్యాష్ మార్కెట్లో అయినా లేకపోతే ఆప్షన్స్లో అయినా సరే మార్కెట్ ఏ విధంగా మనం సెలెక్షన్ ఆఫ్ స్టాక్ని చేయాలి, ఇండెక్స్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా మనం ప్రాఫిట్ని తీయడానికి మనం స్కెచ్ ఏ విధంగా మనం డ్రా చేయాలి, దాన్ని ఎక్కడి నుంచి ఏ విధంగా మనం దాన్ని టేకాఫ్ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తామో ఇవన్నీ కూడా ఏదైతే బేస్డ్ ఆన్ టెక్నికల్స్ బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకున్న రోజునే మనం మార్కెట్ యొక్క ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలుగుతాము. ట్రెండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్కి సంబంధించినటువంటి సెటప్ని రెడీ చేసుకుంటాము. అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఎంత టైం ఉండాలి, ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నదాన్ని ఒక టార్చ్ చూసి మనం దాన్ని ఎక్కడి వరకు బుక్ చేయాలని చూసి మ్యాక్సిమం ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉండే విధంగా చేస్తాము. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదైతే 1-to-1 జరిగే క్లాస్కి అటెండ్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా సరైన ప్లాట్ఫామ్ తోటి సరైన పోర్ట్ఫోలియోతో మీరు కూడా ట్రేడ్ చేస్తుంటే ఈ గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.